అవును సూర్య, నేను ఒప్పుకున్నాను. నా ఇష్టంతోనే వినాయక చవితి జరుపుకుంటున్నాం. ఒకరు చేసిన మంచి పనిని ఎప్పుడూ మర్చిపోకూడదు అనేవారు మీ తాతగారు. ఆ అమ్మాయి నా మనవాళ్ళందరినీ ఒక మంచి పని కోసం ఒకటి చేసింది. పైగా అమ్మాయి అడిగింది ఆస్తులు కాదు, కోరింది గొంతెమ్మ కోరిక కాదు, వ్రతం చేసుకుంటా అని అడిగింది. పైగా ఇలాంటివి దైవ సంకల్పాలు. అలా అనుకునే చేయిస్తున్నాను. థ్యాంక్ యూ నాయనమ్మా. వినాయకుడి పండగ, 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 వజ్రపాటి వారి వినాయక చవితి సంబరాలు. వినాయకుడి పండగ, వినాయకుడి పండగ, వినాయకుడి పండగ, క్యాష్ కార్డ్ చెక్ తీసుకొనబడును. వినాయకుడి పండగ, వినాయకుడి పండగ. ఏంటి, కార్డ్ కూడా తీసుకుంటారా? ఏమనుకున్నావు మరి? సూర్య, చందా ఇవ్వరా? నీ చేత్తో బోని చెయ్యి. సరే. ఏంటిది? చందా అడిగారు కదా. సూర్య, మేము అడిగింది 10 రూపాయలు కాదు, మినిమం 10,000. వాట్? చందా ఇచ్చినంత తీసుకోవాలి. ఈ 10 తీసుకుని వెళ్ళండి. 10? ఎవరి ముక్కులో పెడతావు బాబు? దుర్గి డార్లింగ్, ఐ హావ్ ఎ డౌట్. డబ్బులు ముక్కులో ఎందుకు పెట్టుకుంటారు? ముక్కులో పెట్టడం కాదమ్మా, ఎవరి ముక్కులోకి రాదు అంటే సరిపోదు అని అర్థం. ఓ అలాగా. సారీ సూర్య, ఇదెవరి ముక్కులోకి రాదు. ఇలా మర్యాదగా అడిగితే కాదులే గాని సామోద్నా అందుకో. పిసినారి కోన్ కోన్, 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 పిసినారి కోన్ కోన్. ఆగండి, ఆపండి, ఆగండి, ఇస్తాను, నిల్చోండి. ఇదిగో 10,000. ఓకేనా? వెయ్ త్వరగా వెయ్. జిందాబాద్ జిందాబాద్, ఇంట్లో సైన్ పెట్టు. జిందాబాద్ జిందాబాద్, సూర్యబాబు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సూర్యబాబు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సూర్యబాబు జిందాబాద్.
పెద్ద మావయ్య 10,000. జిందాబాద్ జిందాబాద్ రాము రాజు జిందాబాద్. 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 జిందాబాద్ రాము రాజు జిందాబాద్. చిన్న మావయ్య ఇప్పుడు మీరే. థ్యాంక్స్ మావయ్య. జిందాబాద్ జిందాబాద్ జయంతి నాగు జిందాబాద్. 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 పదండి పదండి ఆ, వినాయకుడి పండగ వినాయకుడి పండగ వినాయకుడి ఇలా రండి. చందా కలెక్ట్ చేస్తున్నారా? అవునమ్మమ్మ. ఎంత కలెక్ట్ అయింది? 30,000. అందరి దగ్గర కలెక్ట్ చేశారా? చేశాం నాయనమ్మ. లేదమ్మమ్మ, ఇంకా నువ్వు ఇవ్వలేదు కదా. లీలావతి, నా చందా కూడా రాసుకో. నాయనమ్మ ఎంత చందా రాయమంటారు? రాము, అమ్మా, మ్, దుర్గి డార్లింగ్, 1 lakh. ₹1,00,000. అమ్మా, నేను సోఫాన్ కాదమ్మా. అమ్మమ్మ, థ్యాంక్స్ అమ్మమ్మ.
అమ్మయ్యా, డబ్బులు కలెక్ట్ అయిపోయాయి. ఆ చేదు కాఫీని మనీ ఇన్ఛార్జ్ గా పెడితే ఒక పని అయిపోతుంది. ఇప్పుడు ఇంకా వినాయక చవితికి కావాల్సిన పూజ ఐటమ్స్ రాయాలి. మా యూత్ అసోసియేషన్ మెంబర్స్ అంతా ఎక్కడున్నారు? లంచ్ అయిన తర్వాత అందరూ ఇక్కడికే వస్తా అన్నారు. ఓకే, నేనే స్టార్ట్ చేస్తా. ఎగ్జామ్ హాల్లో కూడా ఇంత బ్లాంక్ గా లేను. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్. చంద్ర, ఓయ్ చంద్ర, ఓయ్ చంద్ర, మాట్లాడవేంటి? ఇలా రా. నిన్నే నోయ్. Dreaming guy, come here. లిస్ట్ రాయాలి. పూజకి కావాల్సిన సామాన్లు. నాకేమీ రాదు. నీకొచ్చు కదా, నాకు చెప్పు, నేను రాస్తాను. ఆ లిస్ట్ చెప్పు. ఏమైంది? రా, కావాల్సినవి చెప్పు. పూజకి కావాల్సినవి చెప్పు చంద్ర. చంద్ర, నాకు వినాయక చవితి పూజ వస్తువులు కావాలి. హలో చంద్ర, రా, నాకు వినాయక చవితి పూజ లిస్ట్ లో హెల్ప్ చేయి. ఆఫ్టర్ ఆల్ హెల్ప్ అడుగుతున్నావా? నా ప్రాణాలు అడుగు. నవ్వుతూ ఏంటి ఆలోచిస్తున్నావు? పూజకు కావాల్సిన ఐటమ్స్ చెప్పు. దొరక్క తన పక్కన కూర్చునే అవకాశం దొరికింది. ఐటమ్స్ తెలీదంటే పొమ్మంటుందేమో. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తా. చెప్పు, ఏమేం కావాలి? బీర్ బాటిల్, బీర్ బాటిల్, బీర్ బాటిల్, బీర్ బాటిల్. వాట్? మా యూత్ అసోసియేషన్ వాళ్ళు వినాయకుడి పండుగ చేసినప్పుడు ఓ కేసు తెచ్చుకున్నాం. ఏయ్, నాకు పూజకి ఏం కావాలో తెలియకపోవచ్చు. ఏం అక్కర్లేదో మాత్రం తెలుసు. నన్నేం ఏడిపించక్కర్లేదు. ఇంకో విషయం, మీ యూత్ అసోసియేషన్ లో జరిగేవి మా యూత్ అసోసియేషన్ లో జరగవు. ఓకేనా? నువ్వేం చెప్పక్కర్లేదు, నేనే రాసుకుంటా. ఏంటి సాముదినా, చంద్ర ఏడిపిస్తున్నాడా? అవును వదినా. ఈ పనికి నువ్వే కరెక్ట్. నాకు పూజలో ఏమేం కావాలో చెప్పవా? నాకు అన్నీ తెలియవు. తమలపాకులు కావాలనుకుంటా. ఎన్ని? అమ్మ కరెక్ట్ గా ఎన్ని తెప్పిస్తుందో తెలియదు సాముదినా. ఏ పిల్లలు, ఎంతవరకు వచ్చే ఏర్పాట్లు? అసలే అత్తయ్య గారు మీకు ఒక ఛాలెంజ్ విసిరారు. ఏం రాశారు? అదేంటి ఇంకా ఏం రాయలేదు? ముందు కొత్త బట్టలను రాయి. అందరం పండక్కి కొత్త బట్టలు వేసుకోవాలి కదా. అవును కదా. ఇవి పూజ ఐటమ్స్ లోకి రావు. వీళ్ళిష్టం వచ్చినట్టు లిస్ట్ రాసుకుంటున్నారు. అవసరమైనవి ఒక్కటి కూడా రాయరేంటి? సూర్య, కరెక్ట్ టైం కి వచ్చావు. పూజకి లిస్ట్ రాస్తున్నా, ప్లీజ్ హెల్ప్ చేయవా? ప్రసాదం రాశారా? అయ్యో, రాయలేదు. మరి నీకు ప్రసాదం చాలా ఇంపార్టెంట్ కదా, రాసుకో. అవును, నీకు ఇంపార్టెంటే. ప్రసాదం కోసం పూజ చేసే టైప్ కదా నువ్వు.
ప్రసాదం, కొత్త బట్టలు, తమలపాకులు. ముందువి రాసేస్తా. ఏయ్, 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 ఆగు, 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 ఆగు. ఏం రాస్తున్నావు పిల్ల? ఇంకేమన్నా ఉందా? పూజకి ఎప్పుడు లిస్ట్ రాసినా శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు అని రాయాలి. శ్రీ, శుభ, అవిజ్ఞ వాళ్ళెవరు? వీటన్నిటికంటే ముందు పసుపు రాయాలి. అవునా పెద్దత? దొరికి డార్లింగ్, పసుపు తీసుకుని రా. పెద్దతకి రాయాలి. అయ్యో, ఆ పసుపు రాయడం కాదు, మొదట పసుపు అని రాయాలి. నాకివ్వు, నేను రాస్తాను. నువ్వు రాస్తే తెల్లారినట్టే. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు, జై గణేశ, జై సాయినాథ, జై దుర్గమ్మ. లిస్ట్ అయిపోయిందా? లేదు, ఇప్పుడే మొదలైంది. పసుపు, తమలపాకులు, కుంకుమ. తమలపాకులు. ఉండు, వస్తున్నా, అక్కడికే వస్తున్నా. తమలపాకులు అని అయిపోయినట్టేగా. ఇంకెవరేం చెప్పరా? నేను నేను చెప్తా. చెప్తానమ్మా. వీళ్ళిలా పచ్చని కాపురం పండంటి సంసారంలా కలిసిపోతా ఉంటే మన జీవితం బతుకు జట్కా బండైపోద్ది. ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తా. కొత్త బట్టలక్క పండక్కి. పూజకు కావాల్సినవి మాత్రమే. అయ్యయ్యో, నేను పూజకి మనందరం కట్టుకుపోయే బట్టల గురించి చెప్తున్నాను. ఇక నేను మాత్రం పీచ్ కలర్ చీర తీసుకుంటాను. ఇదిగో అక్క, నువ్వు ఎప్పుడు చూసినా ఎరుపే. నీకు నీలం రంగు బానే ఉంటుంది. నువ్వు ఈసారి ఏంటో అలాంటి రంగు తీసుకో. నువ్వు చెప్పావుగా, ఈసారి అలాగే తీసుకుంటా. ఆ, కొంచెం పద్మకు కూడా ఏ రంగు బాగుంటుందో నువ్వే చెప్పు. పద్మకే చక్కటి పిల్ల, ఏ కలర్ అయినా బాగుంటుంది. తనకి ఈసారి పీకో బ్లూ కలర్ కట్టిద్దాం. అయినా ఇవి మన చుట్టూ ఉన్న చెట్లలో నుంచి ఏవో ఒకటి తెచ్చి వేసేద్దాంలే. అలా కాదత్త, ఏ ఆకుకి ఆ ఆకు వేస్తేనే బాగుంటుంది. మా అమెరికాలో ఇవన్నీ దొరకవు. ప్లీజ్ అత్త, అలానే చేద్దాం. ప్లీజ్ ప్లీజ్. ఇప్పటికిప్పుడు బిల్వ దళాలు, మారేడు దళాలు, జమ్మాకులు ఎక్కడి నుంచి పట్టుకొస్తావు? వాటిలో కొన్ని ఆకులు ఎలా ఉంటాయో కూడా మనకు తెలీదు. ఆ ఆకులన్నీ వంటికి మంచివాటి కదా పెద్దత్త. ప్లీజ్ 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 పెద్దత్త, నా మాట విను పెద్దత్త. ప్లీజ్ 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 పెద్దత్త. ఈ పీచు మిఠాయి పట్టు పట్టిందంటే వదలదే. పక్కనే కొండపల్లి అడవులు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం. ఏం చంద్ర, వెళ్దాం, వస్తావా? అలాగే అన్నయ్య. లిస్ట్ పని అయిపోయిందమ్మా. పసుపు రాసి అక్కడ పెట్టేసి దుర్ముహూర్తం లేకుండా చూసి అప్పుడు పనులు మొదలు పెడదాం. కానివ్వండి మీరు, నేను వెళ్తున్నా. ఇప్పుడు అందరూ ఏం చేయాలో క్లారిటీ ఉందిగా. గెస్ట్లని చంద్ర పిలవాలి. డన్. నువ్వు ఫుడ్ చూసుకోవాలి. మీరు పూజ సామాన్ అన్ని ఉన్నాయా లేదా చూసుకోవాలి. మావయ్య గారు, మీరు పైకి వెళ్ళిన దగ్గర నుండి వినాయక చవితి జరిపించట్లేదు. ఈ సంవత్సరం జరిపించాలనుకుంటున్నాం. ఏ ఆటంకం లేకుండా జరగాలి. జరుగుతుంది. మీరు జరిపిస్తారులే. ఎంతైనా ఈ ఇంటికి పెద్ద కదా మీరు.